'ఆంధ్ర కింగ్' తాలూకా సినిమా చూసావేంట్రా? చూడలేదు. ఎందుకు అడుగు? ఎందుకు? ఎందుకంటే నేను తెలంగాణ. సారీ బట్ చూసా, నచ్చలేదు, ఎక్కలేదు నాకు. యావరేజ్. చెత్త సినిమా కాదు, అట్ ద సేమ్ టైం మంచి సినిమా అసలు కాదు. యావరేజ్. ఫ్లాప్ అవుతుందిరా అంటే ఇట్ డిజర్వ్స్ టు బి అనే ఫీలింగ్లోనే ఉన్నా. నాకైతే మూవీ బానే నచ్చింది. యావరేజ్ కంటే అబోవ్ యావరేజ్ అని చెప్పగలను. నేనైతే ఇట్స్ అన్ గుడ్ మూవీ. అప్పట్లో ఉండే నిజంగా అప్పట్లో అని కాదు, ఇప్పుడు కూడా ఉన్నారు డై హార్డ్ ఫ్యాన్స్ గానీ అస్సల. ఇల్లు చూడని చెప్పాను కదా నీకు. నేనింత సాయం. సినిమాలో పూరి ఉంటారు వాళ్ళ కదా, తమ్ముడు పూరి బయోపిక్. జగన్నాథ్ వాళ్ళ తమ్ముడు. వాళ్ళ బయోపిక్ ఇది. సో ఇఫ్ ఈ వాడు సూసైడ్ చేసుకోకుండా వాడు కూడా ఏదైనా చెయ్యాలి అని చెప్పి కొంచెం ఆ డైరెక్షన్ లో ఆ లిబర్టీ తీసుకుని ట్రై చేస్తుంటే మేబీ అతను కూడా ఏదైనా చేసేవాడేమో. బట్ వాట్ ఐ ఫెల్ట్ ఈస్, నాకు ఈ మూవీలో మెయిన్ ప్రాబ్లమ్, సినిమా చూడలేదు ఫస్ట్ 3 డేస్. నేను ఈ ట్విట్టర్లో వీటన్నిటిలో అందరూ రుద్దారు టీఎఫ్ఐ ఫెయిల్డ్ హియర్, రామ్ చాలా మంచి మూవీ తీశాడు, రామ్ అప్పట్లో లాస్ట్ 4 మూవీలు చెత్త సినిమాలు, సో ఐదో సినిమా మంచి సినిమా తీసినా కూడా ఎవడు వెళ్ళట్లేదు థియేటర్ కంటే, నేను అమ్మో పాపం ఇంత మంచి మూవీ తీశారు వీళ్ళు అని చెప్పి నేను తెగ ఫీల్ అయిపోయి ఎమోషనల్ అయిపోయి వెళ్ళిపోయా థియేటర్కి. రూ. 90 టికెట్, ట్యూస్డేస్ ఇక్కడ పీవీఆర్లో వెళ్ళా. ఉమ్. ఎంత ఎఫెక్ట్ అయ్యానంటే, నేను సినిమా అంతా అయిపోయిన తర్వాత ఏంటి నేను దీన్ని చూడడానికి వచ్చానా, ఎందుకు అంత వచ్చా ఓవర్ ఒక చేయకుడు. లిటరసీ. మూవీ యావరేజ్ అని ఎందుకు అంటున్నానంటే, మూవీ అవుంది. నాకు వాళ్ళు కంపారిజన్ 'సాగర్', 'సూర్య' వాళ్ళు చూడ్డానికి చాలా బావుంటారు గానీ, ఎప్పటికి కలవలేరు. ఈ కంపారిజన్స్ చాలా బావుంది మావ. నాకైతే ఇట్స్ గుడ్. దే ఆర్ రియల్లీ రిప్రజెంటింగ్ ఎ ఫ్యాన్ మూవీ, ఫ్యాన్ బాయ్ మూవీ. అది నాకు నువ్వు కొంచెం ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా గూడా ఆంధ్ర సైడ్ కొంచెం పిచ్చిలానే ఉంటది. పిచ్చి. ఆంధ్ర చాలా. సైడే కాదు, ఇక్కడ తెలంగాణలోనే ఉండుండొచ్చు, బట్ అదే అంటున్నా నేను. మేబీ ఇప్పుడు నువ్వు చెప్పిన ఈ పిచ్చి ఉన్న వాళ్ళంతా వాళ్ళెవరు థియేటర్కి వచ్చి సినిమా చూసి రిలేట్ అవ్వలేదు. నార్మల్ ఆడియన్స్ మూవీలో చూసి ఎందుకు వెళ్దామంటే రిలేట్ కూడా relate. అవ్వలేదంటే, మేబీ వాడు చేసింది చాలా మ్యాజిక్ లాగా వాడుకున్న ఏజ్‌కి వాడుకున్న మేబీ వాళ్ళు అదంతా గూడా అర్థం చేసుకునేంత అంటే లైక్ లాజిక్స్ ఎతుక్కుంటారు ఇందులో. ఇందులో మళ్ళీ లాజిక్స్ నేనేమంటానంటే, డైరెక్టర్ వాంట్స్ టు సే దట్ ఒకవేళ ఇదే నువ్వు మంచికి యూజ్ చేస్తే, ఎదగడానికి యూజ్ చేస్తే గనక నువ్వు బాగుపడతావు. నలుగురికి వాడే ఏం హెల్ప్ సాధిస్తాడు, చేసేలాగా. మళ్ళీ ఆ 3 కోట్లు హీరోకి ఇచ్చి మళ్ళీ వాడు ఊరు ఒకేలాగా వస్తాయి. ఏ అంతే. ఇలానే ఆలోచించు. అందులోంచి వచ్చే మంచిని ఆలోచించకు. ఇట్లాగా అంటే 3 గంటల్లో వాడు నీకేం చూపించగలడో చెప్పు? వాడు సక్సెస్ అవ్వాలి. 3 గంటల్లో వాడు సక్సెస్ అవ్వాలంటే కొన్ని సార్లు అలాంటి మిరాకిల్స్ జరగాలి. మిరాకిల్ జరగలేదు ఇక్కడ. 3 ఇక్కడ గంటలు. ప్రాబ్లం అదే. నేనేమంటున్నా, హీరో నాకు తెలిసి ఈ మూవీలో రెండు మెయిన్. సినిమా కథ స్టార్ట్ అయింది ఇంటర్వెల్లో దట్ హీ వాంట్స్ టు, వీడు ఒక థియేటర్ కడతా నేను అని చెప్పి ఇప్పుడు ఇచ్చినప్పుడు నాకు ఫస్ట్ హాఫ్ అంతా నచ్చింది. ఫస్ట్ హాఫ్ మంచిగా వెళ్ళింది యాక్చువల్లీ. ఎట్లా అంటే ఎక్కువ హైస్ లేకపోయినా ఫస్ట్ ఇంట్రో బాగుంది. ఇంటర్వెల్ హ్మ్. ముందు పడు 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 నిలబడు, నాకు వాడు ఎక్కడైతే పాటతో ఎట్లెళ్ళదు. రిలేట్ అవుతాడు కదా, నాకు అది చాలా చాలా నచ్చింది. నాకు మన ఇంటర్ డేస్ గుర్తొచ్చాయి మన అప్పట్లో. జెర్సీ మూవీ సాంగ్స్ పెట్టుకొని అరే ఏంట్రా ఈ సాంగ్ ఇంత బాగుంది అని. అంటే ఎగ్జామ్స్ అప్పుడైతే నేను లిటరల్లీ అణిగి మణిగిన అలలిక ఎగసెను చూడరా, అది నిజంగా విన్నాం. పాటలు గాని, హీరో వాళ్ళ మాటలు గాని చాలా ఇన్‌స్పైర్ అయ్యి చాలా గొప్ప గొప్పోళ్ళు అయిన వాళ్ళున్నారు. నేను ఇప్పటికీ అది వింటాను. సినిమాలో చూపించేటప్పుడు కొంచెం కొంచెం అది ఎక్కలేదు గానీ, బట్ రియల్ లైఫ్‌లో గూడా ఇట్స్ ఎ లాంగ్ ప్రాసెస్ మావా. రియల్ లైఫ్‌లో నువ్వు ఒక సినిమా మొత్తం చూడాలంటే నీకు 60 ఇయర్స్ చూడాలి. అది 60 ఇయర్స్ నీకు సినిమాలో చూపించలేడు. నువ్వు సొల్లు దొబ్బకు. ఇప్పుడు అట్లా చూసుకుంటే లేదు. యానిమల్ నీకర్థం మూవీలో వాడు కాలేదు. ఆడు చిన్నప్పటి 3 నుంచి గంటల్లో 98 వాడు ఇయర్స్ దాకా ఆ చూపించాడు. మంచిని తీసుకొని వాడు సక్సెస్ అవ్వడం అన్నది చూపియాలన్నాడు కాబట్టి, ఆడు ఎట్టు కట్టు అన్నీ చేసి లైక్ అన్ని రకాలుగా ఎలా పడితే అలాగా కొంచెం చూసాడు. కాపోతే నేనిప్పుడు దీన్ని సినిమాలా చూస్తాను. ఈ సినిమాని మాత్రం. నాకైతే ఇట్స్ గుడ్. ఇట్ ఈస్ ఎదవేశాలకి నైస్. అదే అంటున్నా. నువ్వు, నేనేం చెప్తున్నానంటే, రామ్ డిడ్ ఎ గుడ్ జాబ్. అండ్ హీరోయిన్ మన భాగ్యశ్రీ గారు కూడా చాలా బాగున్నారు. నాకెందుకో గ్రాడ్యువల్ గా హర్ చాయిస్ ఆఫ్ మూవీ సెలక్షన్ సెలెక్షన్స్ 'మహాలక్ష్మి' కింద చాలా బాగా బాగున్నాయి చేశారు. యాక్చువల్లీ. ఒక ట్రూ. అండర్‌స్టాండింగ్ గర్ల్ ఫ్రెండ్ కింద. రియల్లీ నైస్. నాకు అది నచ్చింది. నేను అదే గుడ్ అంటున్నా. కాన్సెప్ట్. నా ప్రాబ్లం ఏంటంటే ఈ మూవీలో ఏ ఎమోషన్‌ని కంప్లీట్‌గా ఎక్స్‌ప్లోర్ చేయలేదు. అట్ ద సేమ్ టైమ్ నువ్వు ఫీల్ అయ్యేలా చెప్పలేదని నా ఫీలింగ్. ఏదో ట్రాన్స్‌లేషన్ లాస్ అయింది. ఎందుకంటే నేనేమంటున్నా, నాకు ఈ డైరెక్టర్ పర్టిక్యులర్‌లీ మహేష్ బాబు పి అనే ఆయనతో నాకు చాలా ప్రాబ్లమ్ ఉంది. ప్రాబ్లమ్ ఇన్ ద సెన్స్ ఎలా అంటే, 'మిస్ శెట్టి మిసెస్ పాలిశెట్టి' మూవీ రిలీజ్ అయినప్పుడు అందరూ తెగ దొబ్బారు. క్లాసిక్ లవ్ స్టోరీ, రామ్ కామ్, క్రేజీ క్రేజీ అని. నేను
ఫన్ మూవీ ఎక్స్పెక్ట్ చేసి ఒక లవ్ స్టోరీ ఫన్ మూవీ అని చెప్పి నవీన్ పాలిశెట్టిని పెట్టుకొని మైండ్లో పోయా థియేటర్కి. రిజల్ట్ ఏంటంటే ఫస్ట్ హాఫ్కి నా ఓపిక అయిపోయింది. అరే జోక్ కామెడీ లేదు ఎక్కడ, నాకు నవ్వు రావట్లేదు ఎక్కడ. నాకు అరే మిస్ సిటీ మిసెస్ పోలిషెట్టి కూడా నచ్చింది. నీకు నీకు అలాగే నచ్చుతాయి, వాడిదంతా నచ్చిందా? నాకు ఎట్లా అంటే ఫస్ట్ హాఫ్ అయిపోయేటప్పటికి ఏంటి ఇంత ఇంటర్వెల్ చాలరా అనిపించింది. ఇంకా నేను చాలా హోప్ఫుల్గా ఉన్నా సెకండ్ హాఫ్ బాగుంటుంది అని. సెకండ్ హాఫ్ డెడ్. నేను ఇంకా వెళ్తానే ఉంది సినిమా, ఎక్కడికి వెళ్తుంది నాకు ఇప్పటికీ క్లైమాక్స్ ఏం గుర్తులేదు మూవీది. అంత సోది ఉంటుంది సినిమాలో. అండ్ మెయిన్ ఆ ఇద్దరు పేరు నచ్చలేదు. ఈ మూవీకి వచ్చేసరికి రామ్ బాగున్నాడు, హీరోయిన్ బాగుంది. నాకు ఆ సాంగ్ అందుకు మేమే ఫ్యాన్స్ ఇప్పుడు వేస్తాము డాన్స్ అది క్రేజీ తిరిగిపోయింది అనిపించింది. పాట. నాకు స్టార్టింగ్ విన్నప్పుడు, రిలీజ్ అయినప్పుడు ఏంటి పేరే బేబీ 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 చాలా ఇరిటేటింగ్ అనిపించింది. నేను సినిమాలో చూసినప్పుడు మాత్రం నాకు మైండ్ లోంచి రావట్లేదు. బ్యాక్గ్రౌండ్ లో ప్లే అవుతుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో. నాకు అది అసలు బయటకు వచ్చినప్పుడు కూడా అలానే ఉంది, మైండ్ లో అలా నాకు స్టక్ అయిపోయింది. నచ్చింది. చాలా బాగుంది. నాకు నాకు ఫస్ట్ నుంచి నచ్చింది. అది నచ్చింది. నాకు అది పాజిటివ్ హోప్ ఇచ్చింది ఆ మూవీ ఆ సాంగ్తో. సో నాకు మూవీలో సాంగ్స్ నచ్చాయి. ద మెయిన్ ప్రాబ్లమ్ విత్ ద మూవీ ఈజ్ నాకు ఏమనిపిస్తుంది అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా దరిద్రంగా ఉంది. ఎక్కడ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వినిపించలేదు నాకు. ఎక్కడైతే ఈ అన్నకు మేమే ఆ సాంగ్ ఆ మ్యూజిక్ వచ్చిందో అప్పుడు ఊపొచ్చింది థియేటర్లో కూర్చున్నప్పుడు. ఉమ్. మిగతా అదంతా ప్లెయిన్, ఏం లేదు ఎక్కడి నుంచో. ఆడి ఫైట్ వాళ్ళిద్దరి సీన్లో మధ్య ఎక్కడ డ్యూయట్ పాట కూడా చాలా బాగుంటుంది. సాంగ్స్ చాలా బాగున్నాయి. నేను కాదనట్లేదు. నాకు ప్రాబ్లం ఏమైందంటే ఈ ఆంధ్ర కింగ్ తాలూకా అని నేను కంప్లీట్గా తిట్టలేకపోతున్నా. అట్ ద సేమ్ టైం ఎవరికి నేను థియేటర్కి వెళ్ళి బాగుందని నువ్వు చూడండి. రిజిస్టర్ చేయలేదు. హా? బాగుందని కూడా నువ్వు ఆ, ఫీల్ ఇప్పుడు అవ్వలేకపోయావు. నేను థియేటర్కి వెళ్ళండి రా అని చెప్పలేకపోతున్నా. ఎందుకంటే థియేటర్లోకి వెళ్ళా నేను ఇప్పుడు ఎంత ట్రావెల్ చేసి వెళ్ళి కూర్చున్నా కాబట్టి నాకు అది వర్త్ అనిపించాలి ఆ ఎక్స్పీరియన్స్. ఆ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ నాకు అట్లా రాలేదు. నీ నువ్వు మళ్ళీ థియేటర్ అక్కడ టూకి వెళ్తే ఎక్స్పీరియన్స్. నరుకుతా నేను, సావ నేను కొడతా. ఎక్కడ వెళ్ళాను రా, నేను వెళ్ళానా, నువ్వు వెళ్తున్నావా? నీ చూపు బట్టే నీ తెలుస్తుంది. థియేటర్ ఎక్స్పీరియన్స్ అంటే నాకేదో గుర్తొచ్చి నవ్వుకుంటున్నాను. సో నాకు పాజిటివ్. ఆంధ్ర కింగ్ తాలూకా అది ఎలా. పాజిటివ్. బట్ నాకేమనిపిస్తుంది అంటే ఆఫ్టర్ ఆ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ నేను అంత థియేటర్లో కూర్చున్నాను. నేను అడుగుతున్నా నాకు ఏదైనా హై ఎమోషన్ ఇవ్వు, లేకపోతే ఏదైనా నన్ను నాలో ఏదైనా చలనం కలిగించు అని. అక్కడ ఏం లేదు. నేను ఎవరికి కనెక్ట్ అవ్వలేకపోయా. కనెక్ట్ ఇన్ ద సెన్స్ ఎలా అంటే హీరో గాడి క్యారెక్టర్ కంప్లీట్ ఎక్కడో డిస్టెన్స్గా, నాకు అసలు నాకు వాడికి ఎటువంటి సంబంధం లేదు ఫీల్స్ వచ్చాయి. ఎందుకంటే దేర్ ఇస్ దిస్ కనెక్షన్ ఫస్ట్ హాఫ్లో వాడు హీరో దీన్ని ఏమంటారు, ఆ ఆ పాట విని మోటివేట్ అవ్వడం నాకు బాగా నచ్చింది. వాడిని వాడు మోటివేట్ చేసుకొని అంత మురళీ శర్మ అందరూ కొట్టాడు. నాకు ఇంకొక ప్రాబ్లం ఉంటుంది తెలుసా, ఈ మూవీలో డైరెక్టర్ హీరో కాయిన్ చేయడము ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ చాలా గ్రౌండెడ్గా ఉంటుంది, చాలా రియలిస్టిక్గా ఉంటుంది, న్యాచురల్గా ఉంటుంది అని చెప్పారు. కానీ ఈ మూవీలో ఏది న్యాచురల్గా లేదు. లేదు కమర్షియల్ మూవీ. ఏది కమర్షియల్ ఇన్సైన్ ఎలా అంటే వీడు నిజంగానే ఒక స్టార్ హీరో, ఒక హీరో యాక్ట్ చేస్తే ఎలా ఉంటుందో అలాగే ఉంది సినిమా. ఎందుకంటే దీంట్లో రామ్ గారిని కొట్టినట్టు చూపించలేదు, రామ్ గారిని ఎవడూ తిట్టడు, ఎవడూ ఏమండు, హీరోకి అన్నీ అయిపోతాయి ఈజీగా, పడిపోద్ది హీరోయిన్. సో అలాంటప్పుడు నేను ఎలా కనెక్ట్ అవుతా వీడికి? కనెక్ట్ అవ్వాలంటే ఏదన్నా మంచి స్ట్రాంగ్ పాయింట్, ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్ ఏదో ఒకటి దొబ్బించుకోవాలి. ఈ ఏది పాయింట్ లో లేకపోతే నేను అగ్రి చేస్తాను. హీరోకి ఆ కంఫర్ట్స్ ఇచ్చారు, మేబీ అది అంత గ్రౌండెడ్ గా చూపించకపోయిండొచ్చు. కానీ వాట్ హీ మెంట్ వాజ్ రియాలిటీలో హీరోస్ అంటే మనకు ఉండే పిచ్చి, ఆ పిచ్చిలో మీరు రిలేట్ అవుతారు. ఆడు గ్రౌండెడ్ గా ఉండడం అంటే కొంచెం బిలో యావరేజ్ మిడిల్ క్లాస్ పీపుల్ లాగా ఉంటాడు అని. కానీ మిడిల్ క్లాస్ పీపుల్ కి అంత లక్ ఫేవర్ చేయడం అన్నది వన్స్ ఇన్ బ్లూ మూన్, అసలు జరుగుతుందో లేదో అన్నది కూడా మనకు ఐడియా ఉండదు. అదే అన్న సినిమాలో ఆ న్యాచురాలిటీ మిస్ అయ్యేటప్పటికి ఎవడు కనెక్ట్ అవ్వలేదు. ఇప్పుడు ఆ సినిమాలో మెయిన్ సినిమా అని తెలుస్తుంది హీరో చుట్టారా, హీరో సినిమాలో ఉన్న హీరో సూర్య పెద్ద స్టార్ అని చెప్పి ఫీల్ అయ్యారట్టు కూడా ఏం లేవు. నాకు బాధ ఏంటంటే పడు పడి పడు నిలబడు సాంగ్, దాన్ని ఏదన్నా ఒక మంచి మనకి తెలుగు మూవీస్లో ఉన్నాయి సాంగ్స్, మన పాత మూవీస్ 1990s ఆ టైంలో. జీవితమే ఒక ఆట, సాహసమే పూబాట, నాలో ఊపిరి ఉన్న నాలో ఉండవు ఉన్నన్నాళ్ళు నీకీ ఉండవు నీకు కన్నీళ్ళు. ఎంత కన్నీళ్ళు. క్రేజీ సాంగ్ రా అది. అది వింటే ఇప్పటికీ ఒక ఊపు వస్తుంది, ఒక మోటివేట్ అవుతా నేను. సో అట్లాంటిది ఏదైనా ఒక న్యాచురల్గా ఒక సాంగ్ సినిమాలోనే ఆ సూర్య పర్ఫామ్ అంటే ఉపేంద్ర పర్ఫామ్ చేస్తున్నప్పుడు లేకపోతే అలాంటి సిచ్యువేషన్ చూపించుంటే నేను ఆ సాంగ్ మూవీలో ఉన్న సాంగ్కి కనెక్ట్ అయ్యేవాడిని, హీరో కూడా ఎమోషన్ కనెక్ట్ అయ్యేవాడిని. ఇక్కడేదో ఊరికే పడు 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 నిలబడు అంటే అంటే ఏం అప్పట్లో అనిపించలేదు. ఆడియో క్యాసెట్స్ ని కూడా చూపించడానికి, ఆడియో క్యాసెట్స్ లోనే కదా వినేవాళ్ళు. వాళ్ళకి అది విజువల్ గా అట్లీస్ట్ చూసేయడానికి దట్ ఏమి ఉండేది కాదు. ఆ విన్న సాంగ్ కూడా నాకు అంత ఎక్కలేదు. ఇప్పుడు ఏదైనా ఎమోషన్ ఏదైనా ఉంటే నేను ఒప్పుకుంటా అప్పుడు ఇప్పుడు. నీకు, అప్పుడు కూడా నీకు రిలేటెడ్ గా అనిపించదు. పాట ఏంటో తెలిసింది దానికి. ఇప్పుడు వాడు
ఉపేంద్ర సార్ కూడా దానికి డాన్స్ వేసి దానికి మళ్ళీ ఇంకో సెట్, ఇదంతా టైం వేస్ట్ ఇవ్వాలి కదా. అదే టైం వేస్ట్ ఆ ఎందుకు అవుద్ది? పాటని వీడు విన్నాడు, విన్న పాటని వీడు నేర్చుకున్నాడు అన్నది సింపుల్ గా అయిపోయింది, అక్కడితో తేల్చేశాడు, అక్కడ అదే అంటున్నారా, సింప్లిసిటీ. ఇప్పుడు ఆ సీన్ అక్కడితోనే ఉందనుకో, ఇప్పుడు ఓకేరా వీడు 3 4 ఇన్స్టెన్సెస్ లో మోటివేట్ అయ్యాడు అని చెప్పి చూపిస్తే ఆ సీన్ అక్కడితో అయిపోద్ది. నెక్స్ట్ ఇంకో సీన్ చూపించొచ్చు. ఈ మూవీలో చూపించింది ఒక సీనే, దీనికే వీడు ఫ్యాన్ అయ్యాడు, దీని వల్లే వీడు ఎదిగాడు, చాలా మారాడు. దానికే అదే, ఫ్యాన్ అవ్వడం కాదు, ఆ పాట వాడికి చాలా హెల్ప్ చేసింది. వాడు హీరోయిన్ కూడా అదే అంటాడు, లైక్ వాడు ఆయన. అప్పుడు డైహార్డ్ ఫ్యాన్ గా మారాడు. సో అంత కోర్, అంత మేజర్ దాన్ని నువ్వు అలా అలా టచ్ చేసి వదిలేస్తే, నాకు చెప్పా కదా, ఆ న్యాచురాలిటీ దూరం అయిపోయింది ఈ మూవీలో. ఇప్పుడు ఏదో ఊర్లో ఆంధ్ర దగ్గర వీళ్ళది ఎక్కడో ఒక దీవి, అక్కడ కరెంట్ కూడా లేదు అని చూపించినప్పుడు, నాకు ఇప్పుడు సెకండ్ హాఫ్లో ఏమైంది మూవీ, కంప్లీట్గా ట్విస్ట్ అయిపోతుంది, దాన్ని అంటే షిఫ్ట్ అయిపోతుంది సినిమా. ఆ ఊరి ప్రాబ్లమ్స్, వీడు థియేటర్కి అడ్డం వల్ల జనాలందరూ ఆ ఊర్లో చాలా బాగుపడుతున్నారు అనే అంత మంచిదే కదా, మంచి పాయింట్. నేను అదే అంటున్నా, మంచి పాయింట్. అది పాయింట్ మంచిగా మంచిదే. మూవీలో వచ్చిందా, నేను ఎమోషన్గా కనెక్ట్ అయ్యానా లేదా, కనెక్ట్ అవ్వడం పక్కన పెట్టేస్తే అట్లీస్ట్ నేను చూస్తున్నా, నాకు నచ్చుతుందా లేదా అంటే, నాకు అరే ఇంతేనా, ఇంత సింపుల్గా అయిపోయింది అనే ఫీలింగ్ వచ్చింది. ఒక థియేటర్ కట్టాలంటే 3 కోట్లు కావాలి, అంత డబ్బులు కావాలన్నప్పుడు, హీరో గారి దగ్గర ఆస్తి ఏం లేదు. వాడు ఏం కష్టపడ్డాడు అంటే, నాలుగు నాలుగు బ్యాంకుల చుట్టూ తిరిగాడు, వాళ్ళు రిజెక్ట్ చేశారు. ఎంత ఈజీగా అవుతుంది తెలుసా మూవీలో, హీరోకి ఏమైనా కావాలంటే, ఒకడు వస్తాడు, వాళ్ళ హీరోయిన్ వాళ్ళ అన్న ఎవరు కొట్టి, ఇక్కడ ఏముందిరా తొక్కలో మట్టే కదా అంటాడు హీరో, అంతేరా నువ్వు తగలెట్టేసుకో మిగతాదంతా, నా తెర కూడా తగలెట్టేసి నిజమే నేను కదా మావా, ఇప్పుడు రైట్ టైంలో రైట్ పర్సన్ ఆ రైట్ డెసిషన్ సజెషన్ ఇచ్చినప్పుడు దాన్ని క్యాచ్ చేసి దాన్ని క్యాష్ చేసుకున్నాడు గొప్పోడు అవుతాడు. వాడు అలానే క్యాష్ చేసుకున్నాడు హీరో ఇమీడియట్ గా ఒకసారి కూడా సమయస్ఫూర్తితో. వాడికి వాడు డిసైడ్ అవ్వలేదురా, అది నా బాధ. ఇప్పుడు హీరో గారికి వాడికి వాడు తెలియదు. డిసైడ్ అయ్యి ఉంటే నీకు అది కూడా నీకు అనిపించేది కాదు. వాడు మామూలుగా ఇసుకలో కూర్చుని ఇట్లా ఇసుకతో ఆడుకుంటూ, అవును ఈ ఇసుకను మనం ఏదైనా చెయ్యొచ్చు కదా అని ఆలోచించుంటే కష్టం ఉండేదా. అట్లీస్ట్ ఇందులో వాడు చూపించడానికి బాగుండేది కదా, నేను అదే అంటున్నా, ఇప్పుడు కష్టం ఉండేదా ఏం అని బాగుండేది అడుగుతున్నావు. నాకు ఇందులో. ఒకడు వాడిని తొక్కడానికి ట్రై చేసినప్పుడల్లా వాడికి ఇంకేదో తగిలి దాని నుంచి వాడు ఇంకా ఎదగడానికి ట్రై చేశాడు అన్న అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. నేను అదే అన్నా, ఇంకో ఏదో యాక్సిడెంటల్ గా తగులుతూ, ఒకసారి తగులుతూ 2 సార్లు తగులుద్ది. ఇప్పుడు భీష్మ మూవీ ఉంది, దాంట్లో హీరో గారి కంప్లీట్లీ లక్, వాడు ఎప్పుడు కష్టపడలేదు, ఏం చేయలేదు, అన్ని కుదిరాయి వాడికి అలాగా, అదృష్టవంతుడాడు. ఈ అవును, మూవీలో హీరో ఇప్పుడు ఏంటి, ఇప్పుడు నువ్వు బాగా కష్టపడ్డావా, ఏదో కష్టపడి వీడు నువ్వేదో కూడా లేకపోదు. ఇంతేరా, అదృష్టమైన ఫ్యాన్, ఈ అదృష్టం ఉన్న మొన్న ఫ్యాన్. ఈ నువ్వు ఏదైనా కష్టపడి సాధించి, ఏదైనా కష్టపడి తెచ్చుకొని అది నువ్వు వదిలేద్దాం అనుకుంటే నీకు బాధ వేస్తుంది, అరే ఇంత కష్టపడ్డాను దీని గురించి, ఇట్లా పోతుంది ఏంట్రా అని చెప్పి. ఇప్పుడు హీరోయిన్ని వదిలేసే అక్కడ దాంట్లో కూడా నాకు సీన్గా నచ్చుతుంది, అరే వీడు దీన్ని వదిలేస్తున్నాడని తెలుసు, నాకు అన్ని తెలుస్తున్నాయి కానీ నేను ఏది ఫీల్ అవ్వలేకపోతున్నా. అండ్ నాకు ఒక పాయింట్ తర్వాత ఇంక క్లైమాక్స్కి, చెప్పా కదా, చిన్న చిన్న సీన్లు చాలా బాగున్నాయి, చాలా కొత్తగా తీశాడు. నాకు ఎక్కడైతే హీరోయిన్, వీడి లవ్ హీరోయిన్కి ఎలా తెలిసిందంటే, వీడు అది రికార్డ్ చేసి సెట్ బాగు చేస్తున్నప్పుడు మాట్లాడతారు కదా, అది నచ్చింది నాకు, అరే టేప్ భలే రికార్డర్, ఉందిరా అనిపించింది. వాక్మ్యాన్, నిజంగా నాకు కూడా చాలా కొత్తగా అనిపించింది. క్రేజీ అసలు ఐడియా. ఆమెకెలా తెలిసింది అని అనగానే వీడు ర్యాండమ్ షిట్ టాక్ చేస్తాడు అటు ఫ్రెండ్ తో, వాడు కూడా ఏదో సులువాగుతాడు అంటే లైక్ ఇన్నర్ ఫీలింగ్ అన్నది చాలా ట్రాన్స్పరెంట్ గా నీట్ గా నాచురల్ గా వెళ్ళింది అన్న ఫీలింగ్ నాకు నాకు కూడా హీరో బాగా యాక్టింగ్ కూడా కలిగింది. నచ్చింది, రామ్ యాక్టింగ్ ఇన్నసెన్స్ Cute. కూడా నచ్చింది. వీడు రాహుల్ రామకృష్ణన్తో గొడవ అయ్యి, రాహుల్ రామకృష్ణన్ బోట్ మీద వెళ్తుంటే వాడు జంప్ ఇంకో బోట్ చేసేస్తాడు, దూకేస్తాడు, నీవే నావే ఎల్రా అలా ఆపోజిట్ అని చెప్పి వెళ్ళిపోతుంది, నైస్. వెళ్ళిపోతారు, నాకు అది కూడా నచ్చింది. క్లైమాక్స్ లో మళ్ళీ అందరూ లాస్ట్కి వెళ్ళి థియేటర్లో దాక్కుంటారు, అది అవును, దాక్కోవడం కాదు, సేవ్ అవుతారు, అవును. అది కూడా నచ్చింది నాకు. ప్రాబ్లం ఏంటంటే, సినిమా అంతా ఆ కిక్ ఇవ్వలేదు నాకు, లైక్ అరే చూసాంరా మూవీ, ఇంకొకటి దగ్గరికి వెళ్ళి మామ ఈ మూవీ నువ్వు చూడు చాలా బాగుంటుంది థియేటర్లో అని చెప్పేలాగే లేదు. అండ్ ఇది ఫ్లాప్ అయిందిరా మూవీ అంటే, నాకు తెలిసి యావరేజ్ మూవీ, చెత్త సినిమా కాదు ఇది. ఎందుకంటే చూసినంతసేపు బాగానే ఉంది, సెకండ్ హాఫ్ ఇంకా వెళ్ళే కొద్దీ స్లో అవుతుంది. కాకపోతే ఎప్పుడు బోర్ కొట్టలేదు, ఏ పాయింట్ ఆఫ్ టైంలో ఇన్స్టెన్స్ బోర్ కొట్టలే. కాకపోతే ఆ లాగ్ ఫీలింగ్ అనిపించింది, ఆ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అస్సలు బాగాలేదు అనిపించింది. నాకు మెయిన్ ఉపేంద్ర క్యారెక్టర్ నేనైతే కూడా. సినిమాతో పాటు ఆన్ ద ఫ్లో మంచిగా చూసుకుంటూ వెళ్ళిపోయాను. నాకు ఎక్కడ నువ్వన్నట్టు ఎక్కడ బోర్ కొట్టలేదు. సో బట్ నీకేంటంటే యువర్ థింకింగ్, నేనేం థింక్ చేయట్లేదు, నేను అలా ప్లెయిన్ గా చూస్తున్నాను మూవీని. ఓకే వీడో ఫ్యాన్, వీడికి ఏమంటే ఇష్టం, దీనివల్ల వీడికి ఒకటి ఏదో చేయాలి, తర్వాత నాకేమనిపించింది అంటే, ఒక ఇన్స్టెన్స్లో ఉపేంద్ర గారి క్యారెక్టర్ ఉంది, కానీ ఆయన్ని పెట్టుకొని ఇంకో 2 3 హై సీన్లు ఇచ్చిన, అయితే ఆయన క్యారెక్టర్ని జస్టిఫై చేసేలాగా ఇంకో 4 5 మంచి సీన్లు పెట్టిన,
ఇంకా చాలా బాగుండేది మూవీకి, చాలా యాడ్ యాడ్ అయ్యేది అని. ఎందుకంటే